ఇంకో డ్యూక్ 200 ఉంది కదా, దాంట్లో అయితే ఫ్యూల్ అయిపోయిందంట. అరే 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 మీకు తలకాయ నాదిరా. అరే రే వచ్చేదే రాంగ్ రూట్, మళ్ళీ మీరు నా రోడ్డు బ్లాక్. లొకేషన్ మాత్రం పీక్స్ ఉంది. దగ్గర ఒక 10 కిలోమీటర్స్ నుంచి లదాఖ్ అడ్వెంచర్ మొత్తం ఇక్కడనే అవుతుంది మాకు. పిక్ని త్రో కొడుతున్నాం ఎందుకంటే అదే కాళ్ళకి దెబ్బ తాకింది కదా. 30 కిలోమీటర్స్ నుంచి బంకు చూస్తున్నాము, బంక్ అయితే దొరకట్లేదు. అది ఎక్కువ దూరం త్రో కొట్టలేడని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డేటు వీఆర్ ఇన్ ఆదిలాబాద్ అనమాట. ఇంకా కనిపిస్తుంది కదా క్యాంప్, ఆ క్యాంప్లో అయితే స్టే చేసినాం అనమాట. సో ఆదిలాబాద్కి ఒక 10 కిలోమీటర్స్ ముందు పెట్రోల్ బంక్లో ఆగిపోయినాము. ఇక్కడైతే టెంట్ వేసుకొని టెంట్లో పడుకున్నాము. సో నైట్ ఎడిటింగ్ చేసి మార్నింగ్ లేచేసరికి 7 అయింది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ రెడీ అయ్యేసరికి ఇప్పుడు 8 అయింది అనమాట. సో బండి మీద అయితే ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. బండికి అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో నిన్న మేము ఉన్న బంక్ ఇది అనమాట. ఈరోజు ప్లాన్ ఏంటంటే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఢిల్లీ. 12-40 కిలోమీటర్స్ అట్లుంది. సో చూస్తున్నాము నాన్ స్టాప్ ఢిల్లీ వెళ్ళాలా లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగిపోవాలని చెప్పేసి. మా వల్ల అయినంత వరకు అయితే కొడతాం, తర్వాత చూద్దాం. బండి నడిపేటప్పుడు వెనక టైర్ అంతా షేక్ అవుతుంది. సో ఎందుకు అనుకున్నా స్క్రూ గుచ్చుకుంది. ఇప్పుడు దీన్ని అయితే ఏం తీయను, పంచర్ షాప్ పోయిందాక దీన్ని ఏం ముట్టుకోను. ఏంది మరి స్టోరీ? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం పేరు తాత? ఏ ఊరిది? సీతాగుండి. నిన్న ఈ తాత మాకు మస్తు హెల్ప్ చేసింది పొద్దుగాల ఇట్లా. ఇది ఢిల్లీ మంచిగా ఉంటుందా? పెట్రోల్ పోయి రాదే ఫ్రీగా? ఓకే బండికి పోయి రాదే? సరే 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 దా మ్యాన్. నీళ్ళు పట్టుకోవచ్చున్నావు ఇట్లా తాత మరి. సరేనా? మళ్ళీ వస్తాం, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కలిసిపోతాం. సరేనా? జాగ్రత్త, బాయ్. ఇప్పుడు ఇదే బంక్లో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం. పెట్రోల్ మ్యాక్సిమం మొత్తం అయిపోయింది, అన్ని పుల్లలు అయిపోయింది. నాకు తెలిసి 1 లీటర్ ఉంటుంది ఇలా. మంచిదేగా పెట్రోల్? మంచిదేగా పెట్రోల్ మనది? బ్రాండెడ్. ఏ బ్రాండ్? నైకియా? పూమా పెట్రోల్ అనుకుంటా, బ్రాండెడ్ అంట. 1350 కొట్టు, 1350 కొట్టు. ఫోన్పే చేస్తా కదా. చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ ట్యాంక్ బ్యాగ్ క్లిప్పులు తీసుకుంటే ఇదే బాధ ఉంటుంది. ఈ వెయిట్కి అంతా వన్ సైడ్ అయిపోయింది ఇది. ఈ అక్క రైట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటూ ఏం లేదు, డైరెక్ట్ పెట్టి టిఫిన్ చేయాలి. బాయ్ తాత. అయ్యో థ్యాంక్స్ తాత, థ్యాంక్స్ తాత. ముందెళ్ళినాక మా వాళ్ళకి ఇచ్చేస్తా. థ్యాంక్స్ తాత. వస్తాం మళ్ళా రిటర్న్లా కలుస్తా, బాయ్. వీళ్ళు అసలు ఎంత మంచి వాళ్ళు ఉన్నారు చూడండి. వెళ్తుంటే పిలిచి మరీ వాటర్ బాటిల్ ఇచ్చారు నాకు. మార్నింగ్ అయితే చైన్ స్ప్రే చేసేసినాము, మనకి చైన్ లూప్తో పెద్ద పని లేదు. అండ్ ఈ ఫుల్ ట్యాంక్ మనకి ఒక 400 కిలోమీటర్లు వస్తుంది. మైలేజ్ ఓకే 32 వస్తుంది, నాకు చాలా 32. ఇప్పుడే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయినా నేను. వా, రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది. మామూలు రోడ్డు కాదు మామ, ఇది స్వర్గం. ఇట్లాంటి రోడ్డు ఢిల్లీ వరకు ఉంటే నా చెప్తున్నా కదా, బాబా 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 ప్రశాంతంగా హాయిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాం. చల్లగా ఉంది, అలా ఎండ లేదు ఏం లేదు. టైం ఇప్పుడు 9 అవుతుంది. నార్మల్గా మన దగ్గర 9 అయితే మాత్రం అప్పుడే 40 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఇక A few minutes later. ట్యాంక్ బ్యాగ్ రెయిన్ గేర్ పోయి ఆడబడ్డది రోడ్డు మీద. బార్డర్ చెక్ పోస్ట్ వచ్చింది, ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇప్పుడు మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం కొద్దిసేపు అయితే. సో గైస్, ఇప్పుడే మనం తెలంగాణ బార్డర్ అయితే చెక్ పోస్ట్ అయితే దాటేసి ముందరికి వచ్చినాము. ఇంకొంచెం ముందరికి వెళ్తే మహారాష్ట్ర ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ అనేది మహారాష్ట్ర తెలంగాణ డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, అందుకని ఒక డ్రోన్ లేపుదామని చెప్పేసి అయితే ఆగినాం ఇక్కడ. బాయ్స్ అయితే ఇక్కడ మొత్తం చిల్ అవుతున్నారు. బాయ్స్ సన్లైటా మా ఇంటికాడ ఉంది. ద డ్రోన్ ఓనర్, ప్రముఖ ఓనర్, ఫ్లైయర్, ఆపరేటర్. ప్రొఫెషనల్ మనకి ఈవెంట్లు వస్తాయి. ఇంటికి పోగానే ఏమైంది?
आठ आठ चलो 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 ఐ హోప్ మీ అందరికీ డ్రోన్ షాట్స్ నచ్చినాయి అని అనుకుంటున్నా. మన డ్రోన్ ఆపరేటర్ శ్రీనాథ్ బాయ్కి తొందరగా బర్త్డే ఈవెంట్లు పెళ్ళిళ్ళు ఈవెంట్లు రావాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ షార్ట్స్ మాత్రం క్రేజీ వచ్చినాయి. మీరే చెప్పండి ఒకసారి కింద కమెంట్ చేయండి షార్ట్స్ ఎట్లు వచ్చినాయి అనేది. ఈ బార్గేట్లు ఈ దాటితే మహారాష్ట్రకి ఎంటర్ అయినట్టే. ఎస్ వీఆర్ సక్సెస్ఫుల్లీ ఇన్ మహారాష్ట్ర. మన రైడ్లో ఫస్ట్ స్టేట్ అయితే క్రాస్ అయినాము. ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. ఇక్కడ ఒక్కొక్క డ్రైవర్ ఉన్నాడబ్బా. డ్రైవర్లు ఇండికేటర్ ఉండదు, ఏముండదు, ఇట్లా మీదకి వచ్చి పడేస్తున్నారు. ఇప్పటికే 2-3 లారీస్ అట్లా మీదకి వచ్చేసినాయి. ఈరోజు ఎండ లేదు దేవుడి దేవల్ల. నిన్న మాత్రం ఘోరంగా కొట్టింది, ఇవాళైతే అస్సలు లేదు ఎండ. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇవాళనే కొట్టేసేయాలి. A few minutes later. ఇదేం పేర్రా? PUKARO పుకారో. మీన్ వెల్ తెలుగు పీపుల్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. మన తెలుగులోకైతే ఇట్లాంటి పేర్లు ఉంటే చాలా ఫన్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర అయ్యే అర్థాలు వేరుంటాయి కాబట్టి. మహారాష్ట్ర టోల్గేట్ దగ్గర ఏంద్రా నాయన ఇంత ట్రాఫిక్? సిటీలో కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు కదా మామ. ఓకే థ్యాంక్ యూ. ఏంద్రా ఇంత ట్రాఫిక్? వన్ సైడ్ అనుకున్నా, అటు సైడ్ కూడా ఇంత ట్రాఫిక్. అరే అరే మీకు తలకాయ నాదిరా, ఎడబెట్టుకురు. అరే రే వచ్చేదా రాంగ్ రూట్, మళ్ళీ మీరు నా రోడ్డు బ్లాక్. ఆడొచ్చిందే రాంగ్ రూటు, చెప్తుండు మీదకి వస్తున్నాడు. ఇప్పుడే లైట్గా చినుకులు పడడం అయితే స్టార్ట్ అయింది. వర్షం ఎక్కువ వస్తే మాత్రం గోపుర తీసి అయితే లోపల పెట్టుకోవాలి. కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తున్నట్టుంది. లేచి వెనకగట్టిన బ్యాగ్ మీద కూర్చుంటాడు కానీ. అమ్మా ఇప్పుడైతే దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు వచ్చినాం. 9:30కి స్టార్ట్ అయినా ఇప్పుడు 12:30. 3 అవర్స్లో 200 కిలోమీటర్స్. ఏమో అనుకున్నా కానీ నాగ్పూర్ పెద్ద సిటీ. మ్యాప్ పెట్టేసుకున్నాం. ఇక మనకి సిటీ లోపలికి వెళ్తే ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుందో తెలియదు కాబట్టి ఢిల్లీకి మ్యాప్ పెట్టేసి స్టార్ట్ అయినాము. వెల్కమ్ టు ఏషియాస్ లాంగెస్ట్ మల్టీ లేయర్ వియాడక్ట్. మెట్రో కమ్ బ్రిడ్జ్ ఉంటుంది అనుకుంటా. ఎస్ ఇది మెట్రో కమ్ బ్రిడ్జ్. ఇది బ్యూటిఫుల్ ఉంది నీట్గా. ఇప్పటి వరకు మన రైడ్లో చూసిన బ్యూటిఫుల్ సిటీలో ఇది ఒకటి అనమాట. అరే వర్బా అమ్మాయిలు మాత్రం సూపర్ ఉన్నారా. నువ్వు చెప్పింది కరెక్టే. మెంటల్ హాస్పిటలా? అరే మన బ్యాచ్కే మెంటల్ హాస్పిటల్కి వేయంట మన పురాలకే. అది దేనికంటే వీళ్ళు. ఫైనల్గా నాగ్పూర్ దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాబా కనిపించింది. ఏజీ రాయ్ దాబా అంట. నాగ్పూర్ దాటిన తర్వాత 10 కిలోమీటర్స్ తర్వాత ఆగినాం దాబాలా తిందామని. మామూలుగా ఆకలి అయితే లేదు. మ్యాన్ తింటావా? తినవా? ఇప్పుడు వదిలిపెడితే దాబా మొత్తం తింటున్నావుగా. వచ్చిరా నిందితో శ్రీనాథ్ భాయ్ మేనేజ్ చేస్తుండు. మాకేమైంది అంటే ఆనా జానా సోనా అంతే. ఇక్కడ దాబా కాడ ఆగిరు, చెరగడ్డ దిగిరు, సరిపోయింది. గాయస్ ఇప్పుడే తిన్నాము. 1కో 1:30కో ఆగితే ఇప్పుడు అయిపోయింది సంసారం. టైం ఇప్పుడు 2:40 or 2:50 అవుతుంది. ఆల్మోస్ట్ 3 అనుకోండి. ఆగాలి ఎందుకంటే కంటిన్యూగా బండిని కొడితే కూడా బండి దెబ్బతింటుంది. హెల్మెట్ పెట్టుకుంటే వాటర్ ఎట్లా తాగాలో చూసి నేర్చుకోండి. అట్లా వాటర్ బాటిల్లో స్ట్రా పెట్టి తాగాలి. ఎంత కూర్చొని తిందుపా అమ్మ, తిండి కోసం పుట్టినట్టున్నావు నువ్వైతే. నీకు కావాలంటే తెప్పిస్తా.
భయ్యా ఇక చెరుగట్టు ఏదైనా అంట నీట్గా కూర్చున్నావు కానీ. సో ఇది వచ్చేసి మహారాష్ట్ర బార్డర్. ఇది ఇప్పుడు మనం ఉన్నది. ముందుకు వెళ్తే మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది. రోడ్డు మాత్రం కడక్ ఉంది, మామూలు రోడ్డు కాదు ఇది. ఎవ్వరు లేరు రోడ్ల మీద, మేము తప్ప. అప్పుడప్పుడు ఏదో ఒక లారీ వెళ్తుంది. ఈ కొండను పగలగొట్టి రోడ్డు వేసినట్టు. రోడ్డు మాత్రం మస్తు క్లాసీ రోడ్డు ఇది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన రోడ్డుని. అయ్యా తప్పలేదు మ్యాన్, ఇంత మంచి రోడ్డుకి టోల్ తీసుకోవడం తప్పే కాదు. పొద్దున కొట్టించిన ఫుల్ ట్యాంక్ అయితే మొత్తం పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక 50 to 60 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్తుంది. నెక్స్ట్ బంక్ ఎక్కడ కనిపించినా అక్కడైతే ఫ్యూయల్ అప్ చేయించుకోవాలి. ఇప్పుడైతే 7:10 అంటే మార్నింగ్ నుంచి ఒక 320 330 కిలోమీటర్స్ వచ్చింది. ఒక 30 కిలోమీటర్స్ నుంచి బంక్ చూస్తున్నాము. బంక్ అయితే దొరకట్లేదు. మన ఇంకో డ్యూక్ 200 ఉంది కదా, దాంట్లో అయితే ఫ్యూయల్ అయిపోయిందంట. ఎట్లా సాధించారుగా. ఇప్పుడు ఇట్లాను ఇప్పుడు ఇట్లాను అంతా నీ కంటెంట్ కోసమే. అది కట్ చేస్తాగా. హలో, సో బండ్లో పెట్రోల్ అయితే అయిపోయింది. దీన్ని టో చేయాలా లేకపోతే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియదు. గాయ్స్ మనం అజయ్ కంటెంట్ కోసం అయితే బైక్లో ఫ్యూయల్ అయిపోగొట్టుకున్నాం. ఇప్పుడు బైక్ని త్రోగొడుతున్నాం, ఎందుకంటే అజయ్ కాలికి దెబ్బ తాకింది కదా, అది ఎక్కువ దూరం త్రోగొట్టలేడని. ఇది ఈరోజు పెద్ద స్టంట్. అజయ్ కోసం ఇంత పెద్ద స్టంట్ చేస్తున్నాను నేనైతే. ముందుందంట ఒక 10 కిలోమీటర్స్ అవతల. గాయస్ మనం అయితే త్రోగొట్టే స్పీడ్ వచ్చేసి 70. వీడు ఇంకా స్నాప్లు పెట్టుకుంటుండు, కొంచెం అన్నా సిగ్గు లేదేం లేదు. పెట్రోల్ అయిపోయిందనే బాధనే లేదు. ఇంకా శ్రీనాథ్ అయితే ఆయనకి మేము చచ్చిపోయినా సంబంధం లేకుండా ఉన్నట్టు పోతాడు ఆయన. మా బండ్లో అయిపోయిన బాధ కూడా లేదు ఆయనకైతే. ఆడ చూడు ఎంత మంచిగా కూల్ వాటర్ తాగుతుండో బండిలో పెట్టుకొని. నా బండి కూడా మొత్తం డ్రై అయిపోయింది. అసలు 13-20 పట్టింది. ఎక్కడో ఎగిరిపోయిందంట మళ్ళీ. ఈ సెకండ్ టైం ఇది ఈరోజు. లొకేషన్ మాత్రం పీక్స్ ఉంది. ఇప్పటి వరకు ఎక్సలెంట్ ఉంది రోడ్డు. కొంచెం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కచ్చరా మొత్తం ప్యాచ్లు ఉంది రోడ్డు. గాయస్ ఇప్పటికే బాడీ అలసిపోయినట్టుంది. మళ్ళీ అందులోటి మళ్ళీ ఘాట్ రోడ్డు వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడే అయినట్టుంది ఫ్రెష్. అరే మనుషుల కంటే ఇవే ఎక్కువ ఉన్నాయిరా. జరుగు ఎక్స్క్యూజ్ మీ మేడం, జరగండి. బహుపాలు పోక ముందుకే బ్రేక్ పడ్డది మాకు. మనం ఏమేమి చెప్తున్నాం, ఆర్డర్ చెప్పు. చికెన్ 69. సో మా బైకర్స్కున్న ఏకైక టెన్షన్ ఏంటంటే ఛార్జింగ్స్. ఇక్కడ హోటల్కి అయినప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని ఉంటుంది. చెప్పు మ్యాన్, ఏం కావాలి? నువ్వు చెప్పు, నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు రైడ్ బాగుంది కానీ ఢిల్లీ మాత్రం ఇంకా రావట్లేదు. అడిగేలా పొద్దున్న నుంచి ఎంతసేపు తోలినా 600 కిలోమీటర్లు అయిపోయింది ఇప్పటిదాకా. రేపైతే ఢిల్లీ వెళ్ళిపోతాం, సుకూన్ ఉంటుంది. అన్ని డిఎల్ ప్లేట్లు అవుపిస్తారు రేపు. ఎల్లుండి అయితే కాశ్మీర్ నిమ్మలంగా కాశ్మీర్కి వెళ్ళిపోతాం వెళ్ళండి. భయ్యా రోటీలు చెప్పినాం భయ్యా, అప్పడాలు వచ్చినాయి భయ్యా మాకు. 2 గుడ్లు ఇచ్చిండు భయ్యా. అవి గుడ్లు లెక్కన ఉన్నాయా, బాల్స్ ఉన్నాయా చూడు. గాయస్ ఈ దాబాలు అయితే డిన్నర్ చేసినాము. దాన్ని ఏమంటారు, రోటీ ఆడైతే దిబ్బ రోటీ తీసుకొచ్చిండు. అవి రోటీ లెక్క లేదు, అవి అప్పడాలు లెక్క ఉన్నాయి. 150 కిలోమీటర్స్ అట్లా పోయి అక్కడైతే స్టే చేస్తాం. రోడ్ ఎట్లుంటే ఎట్లా పోయేది బాయ్. భోపాల్ ఇంకా 50 కిలోమీటర్స్ ఏముంది కానీ దగ్గర ఒక 10 కిలోమీటర్స్ నుంచి లదాఖ్ అడ్వెంచర్ మొత్తం ఇక్కడనే అవుతుంది మాకు. A few minutes later. ఈ బంకు కోసం యూటర్న్ తీసుకొని మరీ వచ్చినాము. అంటే ఈ బంకు కొంచెం నీట్గా ఉంది. ఆడ ఇంకొక ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది కానీ కొంచెం మొత్తం గలీజ్ ఉంది ఆ బంకు. సో ఇక్కడ కొంచెం అడుగుదామని చెప్పేసి అయితే వచ్చినాము. ఈ బంకులో పర్మిషన్ అయితే ఇవ్వలే. ఇంత పెద్ద బంక్ ఉంది, గీత జాగిస్తే ఏమైందిరా నీకు? వేరే బంకులో పోంపా. బంకోడు వెళ్ళేయండి బ్రో, నీట్గా వెళ్ళేయండి బయటికి. ఆడికి పోగానే ఆడు మంచిగా మాట్లాడాడు. ఆడొచ్చాడు ఫోన్ మాట్లాడుకుంటా, ఇద్దరు నైరుకు సక్నా చేంజ్ అవ్వని అంటాడు. ఇంకో మాటలన్నా మాట్లాడాడు. బంకు చూస్తుందా, అందరు హోటల్ చూసుకుంటే మనం బంకులు చూసుకుంటున్నాం. భర్తలోనే ఉంది అది. ఉంటేనే మనకు హోటల్ కావాలి, బయటికి పోతే హోటల్ అవసరం లేదు. పండుకోవడానికి జాగ్రత్త చాలు.
మిద్ద మీద ఏమన్నావా? హైదరాబాద్ అయితే ఓ ఏసీ హోటల్ తీసుకుని ఏసీ కావాలి, వాటి నీళ్ళు రాపోయినా సావదెంతో. నువ్వు అనుకోవాలి పోయి పా, వేరే బంక్ చూసుకుందాం. అలా దుమ్ము దుమ్ము ఉందని చెప్పి టెంట్ మొత్తం లేపి ఊపి పడేస్తారు వీళ్ళు. గాయ్స్ టైం ఇప్పుడు 11 అవుతుంది. సో ఇందాక బంక్ దగ్గర పర్మిషన్ అడిగి ఉండే టెంట్ వేసుకొని పడుకుంటామని చెప్పి. మాట సపోర్ట్ లేకుండా డైరెక్ట్ ఈడేమొద్దు వెళ్ళిపోతున్నాడు. సో వేరే బంక్ దగ్గరకు వచ్చి అయితే టెంట్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. సో ఈరోజు బ్లాగ్ అంతా ఎడిటింగ్ చేసి మళ్ళీ రేపు అప్లోడ్ చేయాలి కదా, అదనమాట మ్యాటరు. భోపాల్కి ఇంకా 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉంది. సో ముందే అయిపోయినాము. రేపు మార్నింగ్ డైరెక్ట్ ఢిల్లీకి అయితే రీచ్ అయిపోతాం. సో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.